ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. నర్మద వాళ్ళ ఇంటి గేటు తీస్తుంటే భద్రావతి సేనాపతి ఇద్దరు అక్కడ కూర్చొని నర్మదని అవమానిస్తారు. భద్రావతి నిన్న మా ప్రాపర్టీని సీజ్ చేసేటప్పుడు సింహంలా జూలు విసిరింది. సేన పాపం ఇప్పుడేంట్రా కుందేలు పిల్లలా వచ్చేసింది ఏంటిరా అంటుంది. సేనాపతి అప్పుడు జనాలకి అసలు రంగు తెలియదు కదక్క. మేడం గారు మాటల్లో నిప్పు కనికలు కళ్ళల్లో ఉరుములు చూసి అందరూ డిపార్ట్మెంటులో లేడీ సింగం అనుకున్నారక్క. కానీ అవినీతి తిమింగలమని ఈ రోజే తెలిసిందక్క. మామూలుగా అయితే ఈ అవమానంతో ఇంటికి కూడా రాదనుకున్నానక్క. కానీ ఆమె గుండె మాత్రం కాస్త పెద్దదే అనుకుంటా, అందుకే ఇంటికి వచ్చింది అనేసి అంటాడు. భద్రావతి వాళ్ళ మామ కూడా అంతే కదరా, మంది సొమ్ముల కోసం ఆశపడడం వాళ్ళకేం కొత్త కాదు కదా, వాళ్ళ మామ కూడా అలాగే ఆశపడతాడు. లంచాలు తీసుకోమని వాళ్ళ మామే చెప్పుంటాడు రా అనేసి అంటుంది. అప్పుడు సేనాపతి అవునక్క, రామరాజే అసలు సూత్రధార అయి ఉంటాడక్క అనేసి అంటాడు. భద్రావతి అప్పుడు జాబుకు వెళ్ళామా పోయామా అన్నట్టు ఉండాలి, కానీ మంది విషయాలలో జోక్యం చేసుకుంటే ఇలాగే జరుగుతుంది. ఇంకొకసారి మా తెరువు వస్తే అస్సలు బాగుండదు అనేసి సీరియస్గా చెప్తుంది. అప్పుడు నర్మదకి కోపం వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వెళ్ళిపోగానే అందరూ నర్మద కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు సాగర్ ఏమైంది నర్మద, అసలు ఏం జరిగింది, టీవీలో లంచం తీసుకున్నావు అనేసి వస్తుంది. అసలు ఏం జరిగింది అనేసి అంటాడు. నర్మద వాటర్ తాగుతుంది. తాగి వచ్చి సైలెంట్గా నిలబడుతుంది. నిలబడినప్పుడు వల్లి ఏమైంది నర్మద, అసలు నువ్వు లంచం ఎందుకు తీసుకున్నావు అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ వాళ్ళు అసలు అక్క లంచం తీసుకున్నది అంటావేంటి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనేసి అంటారు. అప్పుడు వల్లి మరి లంచం తీసుకోకపోతే మరి ఎందుకు నర్మద అలా సైలెంట్గా ఉంది, మరి నేను తీసుకోలే అనేసి చెప్పాలి కదా, అంటే చెప్పడం లేదంటే తను లంచం తీసుకుంది అన్నట్టుగానే అర్థం కదా. ఇంకో మొన్న టెంపుల్లో ఉత్సవాలు జరిగినప్పుడు అప్పుడు నర్మద మమ్మీ మంచి కోడలు అనేసి కలెక్టర్ గారు చెప్పారు మామయ్య గారితో. కానీ మామయ్య గారికి తెలిస్తే ఈ విషయం ఎంత బాధపడతారు, మీ రెండో కోడలు ఇలా లంచం తీసుకుంటూ దొరికిపోయిందని ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది. ఇప్పుడు మామయ్య గారు పరువు ఏం కావాలి అనేసి అంటుంది. మామయ్య గారికి ఇంత అవమానం చేస్తావా, మన మామయ్య గారికి ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చేసుకుంటే సరిపోతుంది కదా, జాబ్ కోసం అని పోయి నువ్వు మా ఇంట్లో పరువు అంతా తీస్తావా అనేసి అంటుంది. అలాగే భాగ్యం కూడా నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదమ్మా నర్మద, ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చేసుకోవచ్చు కదమ్మా, జాబ్ కని వెళ్ళి లంచం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా, మేము చూడమ్మా మాకు ఆస్తి లేకపోయినా ఉన్న దాంట్లోనే ఏదో ఒక బజ్జీల బండి అయినా పెట్టుకొని మేము నిజాతిగా ఉంటున్నాము, కానీ నువ్వేంటమ్మా అలా జాబ్కి వెళ్ళి లంచం తీసుకోవడం ఏంటమ్మా అనేసి అంటుంది. అన్న తర్వాత వల్లి కూడా నర్మదని అనరాని మాటలన్నీ అంటుంది. అన్న తర్వాత నర్మద సరే ఇక మీ కళ్ళు చల్లబడ్డాయే, మీరు హ్యాపీగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, ఓకే అక్క నేను వెళ్తాను, గుడ్ నైట్ అనేసి వెళ్తుంది. అప్పుడు అందరూ షాక్ అయిపోతారు. వల్లి ఏంటి అసలు నర్మద ఇంత అవమానించారు అయినా ఎందుకు ఇలా చేస్తుంది, అసలు తనకి జాబ్ పోయిందన్న ఆలోచన కూడా లేదు, మంచిగా కూల్గా లోపలికి వెళ్ళిపోతుంది గుడ్ నైట్ అని, అసలు నేనైతే ఎక్కడో మూల కూర్చొని ఏడుస్తుంది, ఎవరికి ముఖం చూపించదనుకుంటే ఇంత సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది అనేసి అనుకుంటారు. తర్వాత నర్మద బాధపడుతూ ఒక దగ్గర కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత బుజ్జమ్మ వస్తుంది. వచ్చి నర్మద ఎందుకు ఇలా చేసావు అనేసి అంటుంది. అప్పుడు నర్మద అంటే నేను నిజంగానే లంచం తీసుకున్న అత్తయ్య నమ్ముతుందా అనేసి నేను నర్మద అనుకుంటుంది. అప్పుడు బుజ్జమ్మ నువ్వు లంచం తీసుకున్నదంటే నేనెందుకు నమ్ముతాను నర్మద, నువ్వేంటో నాకు తెలుసు, నువ్వెంత నిజాయితీగా జాబ్ చేస్తావో నాకు తెలుసమ్మా, నువ్వు చేసి ఉండవు, అలా నిన్నెవరు ఇరికించారు, మా పుట్టింటి వాళ్ళే ఇరికించారు కదమ్మా నిన్ను, నాకు తెలుసు, నువ్వు మొన్న మా పుట్టింటి వాళ్ళ ప్రాపర్టీని సీజ్ చేసావని అలా చేసుంటారు, కాకపోతే నువ్వు అక్కడ మౌనంగా నా కోసం అలాగే ప్రేమ కోసం నువ్వు మౌనంగా ఉన్నట్టున్నావు అని అంటుంది. అప్పుడు నర్మద అవునత్తయ్య, మీరు నా అత్తయ్య అమ్మ లాంటి వారు మీరు, మళ్ళీ నేను సేనాపతి వాళ్ళ పేరు చెప్తే మళ్ళీ మీ అన్నయ్య పరువు పోతుందనేసి సైలెంట్గా ఉన్నాను, అలాగే ప్రేమ వాళ్ళ నాన్న చెప్తే ప్రేమ కూడా బాధపడుతుంది కదా అత్తయ్య, మీ ఇద్దరు నాకు అమ్మ అలాగే చెల్లి మీరిద్దరూ దూరం అవుతారని నేను సైలెంట్గా ఉన్నాను, మౌనంగా ఉన్నాను అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ అవును మా కోసమే సైలెంట్గా ఉన్నావు, కానీ మా కోసం సైలెంట్గా ఉండకు, నీ జాబ్ కోసం నువ్వు చూడు, నీ నిజాయితీని నువ్వు నిరూపించుకో, మా పుట్టింటి వాళ్ళు ఏమైపోయినా నాకు పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు నిన్ను ఇలా ఇరికించడం నాకు నచ్చలేదు, నువ్వు ఏదైనా చేసి నీ నిజాయితీని నిరూపించుకో అమ్మా అనేసి అంటుంది. అప్పుడు నర్మద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. సరే అత్తయ్య అంటుంది. దూరం నుంచి ప్రేమ మొత్తం వింటుంది. తర్వాత బుజ్జమ్మ వెళ్ళిపోయి
వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ నర్మద దగ్గరకు వచ్చి, అక్క నువ్వు నా కోసమే సైలెంట్గా ఉన్నావా, నీ నిజాయితీని నువ్వు నిరూపించుకో అక్క, మా నాన్న అలా చేయడం నాకు నచ్చలేదక్క, మా నాన్నని ఎవరేమన్నా నాకు పర్లేదక్క, నువ్వు నీ నిజాయితీని నీ జాబుని నువ్వు కాపాడుకో అక్క అనేసి చెప్తుంది. తర్వాత ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. ధీరజ్కి కోపం వస్తూ ఉంటుంది. అసలు మా వదిన జాబ్ ఇలా తీస్తాడా సేనాపతి అనేసి కోపంగా ఉంటాడు. అప్పుడే ప్రేమ వస్తుంది. వచ్చి ఏం చేస్తున్నావు ధీరజ్ అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్కి కోపం వస్తుంది. అసలు మీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా వదిన జాబ్ పోవడానికి కారణం మీ వాళ్ళే, అసలు మా వదిన ఎంత నిజాయితీగా చేస్తుందో జాబ్ మాకు తెలుసు, అలాంటిది మా వదిన జాబ్ పోగొడతారా, అంటే గవర్నమెంట్ ప్రాపర్టీని తీసుకొని మీ ప్రాపర్టీగా వాడుకుంటున్నారు, అదే మా వదిన అది తప్పు అనేసి గవర్నమెంట్ ల్యాండ్ వాడొద్దు అనేసి తను సీజ్ చేసినందుకు ఇలా చేస్తారా, మీ వాళ్ళు అసలు మంచి వాళ్ళు కాదు దుర్మార్గులు అని తిడతాడు. అప్పుడు ప్రేమకు కోపం వస్తుంది. ఎందుకురా వాళ్ళను నా దగ్గర వచ్చి తిడతావు ఊకే అంటుంది. అప్పుడు ధీరజ్ అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళే అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ నేను నిజంగానే వెళ్ళిపోతాను రా, మా పుట్టింటికి వెళ్ళిపోతాను రా అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ వెళ్ళవే ఇంకొకసారి మాత్రం రా అని అడగను వెళ్ళే అంటాడు. అప్పుడు ప్రేమ నిజంగానే వెళ్తున్నాను రా అంటే ధీరజ్ నిజంగానే వెళ్ళవే అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ధీరజ్ ఆగు ప్రేమ అనకుండా వినకుండా వాళ్ళ పుట్టింటి డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది.